సాధారణంగా ఒక కథానాయికగా మంచి ఫామ్లో ఉన్నప్పుడు ఏ హీరోయిన్ అయినా గ్లామరస్ రోల్స్ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకు భిన్నంగా ప్రయోగాలు చేయడానికి చాలామంది పెద్దగా ఆసక్తి చూపరు. కానీ కొంతమంది కథానాయకులు మాత్రం రూట్ మార్చి రిస్క్ అయినా సరే విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తమ ప్రత్యేకతను చాటుకుంటారు. గతంలో హీరోయిన్గా క్రేజ్ ఉన్న సమయంలోనే తమన్నా మాస్ట్రో సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న నెగిటివ్ రోల్ చేసి అందరినీ మెప్పించింది. అదే బాటలో కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కూడా కథానాయికగా చేస్తూనే వైవిధ్యమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలతో పాటు నెగిటివ్ టచ్ ఉన్న రోల్స్ కూడా చేసి నటిగా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఇప్పుడు సరిగ్గా ఇదే తరహాలో తన నటనతో ప్రత్యేక ముద్ర వేసిన ఐశ్వర్య రాజేష్ కూడా ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు డిఫరెంట్ అప్రోచ్తో మెప్పించిన ఐశ్వర్య ఇప్పుడు ఫుల్ లెంత్ నెగిటివ్ రోల్ పోషించేందుకు సిద్ధమవుతోంది. దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామాలో ఐశ్వర్య రాజేష్ ఫుల్ లెంత్ నెగిటివ్ క్యారెక్టర్ చేయబోతుందట. ఇప్పటికే ఈ క్యారెక్టర్ కోసం ఐశ్వర్య రాజేష్కి సంబంధించిన స్క్రీనింగ్ టెస్టులు కూడా పూర్తయ్యాయని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు హోమ్లీ పిక్చర్తో సహజమైన అభినయంతో ప్రేక్షకుల నుంచి ఎంతో ప్రశంసలు అందుకున్న ఐశ్వర్య రాజేష్ ఒక్కసారిగా ఇటువంటి పవర్ఫుల్ నెగిటివ్ రోల్ చేయటం నిజంగానే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం హీరోయిన్గా రెగ్యులర్ అవకాశాలు కాస్త తగ్గుతున్న సమయంలో ఐశ్వర్య రాజేష్ తీసుకున్న ఈ డెసిషన్ చాలా మంచిదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటువంటి డిఫరెంట్ షేడ్స్ ఉన్న రోల్స్ చేయటం వల్ల ఆమెకు నటిగా మరిన్ని కొత్త తరహా అవకాశాలు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. పైగా మాస్ పల్స్ తెలిసిన కొరటాల శివ దర్శకత్వంలో నటసింహం నందమూరి బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చే సినిమాలో నెగిటివ్ రోల్ అంటే ఆ పాత్ర రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించవచ్చు. బాలయ్యకు పోటీగా నిలిచే పాత్ర కాబట్టి డైలాగ్స్ పరంగా సీన్స్ పరంగా మంచి హైప్ క్రియేట్ అవ్వటం ఖాయంగా కనిపిస్తోంది. అయితే నందమూరి బాలకృష్ణకు ఇటీవలే NBK 111 షూటింగ్ సమయంలో కాలి కండరాలు దెబ్బతినటంతో శస్త్రచికిత్స జరిగింది. సర్జరీ అనంతరం ఆయన త్వరగా కోలుకోవడానికి డాక్టర్లు దాదాపు 6 వారాల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. దీని కారణంగా మరో 2 నెలల పాటు ఆయన తదుపరి సినిమాల షూటింగ్లో ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నిజానికి కొరటాల శివ బాలకృష్ణ కాంబినేషన్లో రాబోతోన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ వచ్చే నెల చివరి వారంలోనే గ్రాండ్గా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ అనూహ్యంగా బాలయ్యకు శస్త్రచికిత్స జరగడంతో ఆయన ఆరోగ్యం దృష్ట్యా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఆయన కోలుకున్న తర్వాతే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఏది ఏమైనా బాలయ్య పొలిటికల్ యాక్షన్ డ్రామాలో ఐశ్వర్య రాజేష్ను నెగిటివ్ షేడ్లో చూడటానికి అభిమానులు, ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.